ఫస్ట్ ఆర్డర్ ఇది. లిఫ్ట్ పనిచేస్తలేదు. నా వెనకాల కనిపిస్తుంది కదా కప్ కాఫీ అని, దాంట్లో కప్పు కాఫీ వచ్చేసి 180 రూపీస్ అంట. 7th ఆర్డర్ ఇది, 7th. 8th ఆర్డర్ ఇది. లొకేషన్ కాలనీ ఎండింగ్లో ఉంటే అవతల కాలనీ చూపిస్తుంది, ఈ కాలనీలో ఇల్లు ఉంటే. 9వ ఆర్డరు, 12వ ఆర్డరు. ఇందాక పోయిన ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇంతకు ముందు పోయిన ఆర్డరు 9వ ఆర్డర్ ఏమనుకుంటా. 9వ ఆర్డర్, 10వ ఆర్డర్ కాదు, ఇది 11ది. 9వ ఆర్డర్ ఏమైందంటే క్యాన్సిలేషన్ అయింది. అది ఎట్లా క్యాన్సిలేషన్ అవుతుంది, అసలు ఎందుకు క్యాన్సిలేషన్ అవుతుంది అనేది చెప్తా. క్యాన్సిలేషన్ ఎట్లయితుందంటే, మా ఏరియాస్లోనే మేము చేసే ఏరియాలోనే కొన్ని బిస్కెట్ ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలలో పడ్డదనుకోండి, సిబిడి ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తలేరు అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఇది బిస్కెట్ అని. అప్పుడు ఏం చేయాలంటే 3 సార్లు 1 మినిట్ గ్యాప్ ఇచ్చి 3 సార్లు ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సిలేషన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ క్యాన్సిలేషన్ స్టార్ట్ చేసినా కానీ కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు మళ్ళీ 2 టైమ్స్ అటెండ్ చేస్తారు. అప్పుడు కూడా ఎత్తలేరు అనుకో, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో పడ్డదంటే అది క్యాష్ ఆన్ డెలివరీ ఉందంటే అది ఆల్మోస్ట్ బిస్కెటే ఉంటుంది. మాకు అట్లాంటివి వీక్లో ఒక 2-3 పడుతుంటాయి. క్యాన్సిలేషన్ అంటే వెంటనే క్యాన్సిలేషన్ కాదు, మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ కోసం 2 టైమ్స్ కాల్ చేస్తారు, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఎత్తకుంటే. అవి ఎట్లా అంటే కొన్ని ఫ్రాడ్ ఉంటాయి, అంటే టైంపాస్ కోసం చేస్తుంటారు కొంతమంది, అట్లాంటివి ఉంటాయి. ఎండ బాగుంది, ఎండ అసలు మధ్యాహ్నం పూట ఒక 2 గంటలు రెస్ట్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మా ఇల్లు దూరం, ఇటుకెళ్ళి 9 కిలోమీటర్లు కాబట్టి. 13th ఆర్డర్ బుక్ చేసుకొని ఎక్కువ క్యాన్సిలేషన్లు చేయొద్దు కస్టమర్లు కూడా, ఎందుకంటే వాళ్ళకే ఎఫెక్ట్ అది. 18th ఆర్డర్ ఇది. అయితే క్యాన్సిలేషన్ కూడా ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము స్టోర్ దగ్గర ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళ స్టోర్ దగ్గర పిక్డ్ ఆర్డర్ కొట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళ కస్టమర్లు ఎంత క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిల్ కాదు. మళ్ళీ కస్టమర్ లొకేషన్కి వెళ్ళి రీచ్డ్ డ్రాప్ కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ డెలివరీ చేసిన తర్వాతనే అప్పుడు మళ్ళీ వాళ్ళు రీప్లేస్మెంట్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటే వస్తుంది. కానీ అంతకుముందు ఒకసారి ఆర్డర్ పిక్డ్ కొట్టినాక మళ్ళీ కాదు. ఎక్కువసారి కస్టమర్లు కూడా క్యాన్సిలేషన్ లాంటివి అట్లా, లేకపోతే ఆర్డర్ తీసుకునే ముందు ఫోన్లో తెగిపోవడము ఇట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే చేస్తే వాళ్ళకి ఏమంటారు, రేటింగ్ పడిపోతుంది. మళ్ళీ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బుక్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు కాదు. లిఫ్ట్కు 2 వైపుల డోర్ ఉంది. ఇది లాస్ట్ ఆర్డర్. ఇది ఎప్పటిలాగానే స్క్రీన్ రికార్డ్ మీద అంటే స్క్రీన్ షాట్ పెడతా, అంటే ఏమీ వాయిస్ ఓవర్ ఇట్లా ఏమయ్యా స్క్రీన్ షాట్ పెట్టి దానికి అండర్లైన్ చేసి ఎన్ని ఆర్డర్లు అయినాయి, ఎంత డిస్టెన్స్ అవన్నీ పెడతా. ఓకే, అంటే ప్రతిసారి స్కూల్ పిల్లగాళ్ళలాగా చెప్పడం ఎందుకని.